రామ్ రామ్ అందరికీ ఎట్లురు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఎగ్జాక్ట్గా 31 డేస్ అయితే ఉన్నాయన్నమాట మన గణేష్ పండుగకి. అయితే తెలుసుండొచ్చు మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చినామో, మీరు విగ్రహాన్ని చూసే కనిపెట్టేసి ఉండొచ్చు. మనం ఇప్పుడు వచ్చేసి గణేష్ సింగ్ కళాకారు దగ్గర ఉన్నామన్నమాట, ధూల్పేట్ల. సో డేట్ వచ్చేసి 26 జూలై అనమాట. భయ్య అయితే జబర్దస్త్ విగ్రహాలు అయితే తయారు చేసిండు, మన బొజ్జగన్పై తయారు చేసిండు, ఇంకా ముంబై స్టైల్ విగ్రహాలు కూడా తయారు చేసిండు అనమాట. సో ఈ విగ్రహం అనేది కొంచెం చేంజ్ చేసిండు. సోఫా పైన కూర్చొని ఉన్నాడు గణేష్ విగ్రహం అయితే, అండ్ లెఫ్ట్ సైడ్కి లక్ష్మీమాత వచ్చింది. సో ఈ విగ్రహం వచ్చేసి మన బాలాజీ టైప్ విగ్రహం అనమాట. సో చూడొచ్చు లాస్ట్ టైం ఎలా అయితే పెద్ద విగ్రహం తయారు చేసింది కదా భయ్య, సో ఈసారి చిన్నగా తయారు చేసిండు అనమాట. అదే విగ్రహం అనేది పెద్ద విగ్రహం లేదు, చిన్న విగ్రహం తయారు చేసిండు. ఇంకో బొజ్జగన్పై విగ్రహం కూడా తయారు చేసిన అనమాట మన మహాకాల్ కాన్సెప్ట్లా, కానీ అది కలరింగ్ కాలే, కలరింగ్ అనగా చూపిస్తా. ఇది ఇంకో మోడల్ అనమాట. మన టైగర్ పైన గణేష్ మహారాజ్ అయితే కూర్చొని చూడొచ్చు మీరు. కళ్ళు కానివ్వండి, అండ్ డ్రెస్ కానివ్వండి, అండ్ కిరీటంకి ఇంకా కుందన్ వర్క్ చేస్తే జబర్దస్త్ ఉంటుంది. కుందన్ వర్క్ కూడా అవుతుంది, స్టార్ట్ అయిందనమాట కుందన్ వర్క్ కూడా చేస్తుండు భయ్య అనేది. కొన్ని విగ్రహాలకు అయిందనమాట కుందన్ వర్క్ అనేది. అండ్ ఈ విగ్రహం చూడండి కంప్లీట్గా మన శివ్ కాన్సెప్ట్ అనమాట. సో చూడొచ్చు మనకి కిరీటం పైన లింగం వచ్చింది, అండ్ డ్రెస్ కూడా చూడొచ్చు మన శివ్ భగవాన్ ఎలా అయితే డ్రెస్ ఉంటుందో శివ్ భగవాన్కి ఆ టైప్లోనే డిజైన్ చేసిండు అనమాట. సో ఈ విగ్రహం వచ్చేసి చాలా పెద్ద విగ్రహము, బ్యాక్గ్రౌండ్ తోటి దగ్గర ఒక 15 to 16 ఫీట్స్ అయితే ఉంటుంది అనమాట విగ్రహం. సో ఈ విగ్రహం కూడా చాలా యూనిక్ అనిపించింది. మన సోఫా పైన అంటే మన సింహాసనం పైన కూర్చున్నట్టున్నాడు. రైట్ సైడ్ కొంచెం డ్రాగన్ అయితే వచ్చిందనమాట. అండ్ ఐస్ చూడండి మీరు, బప్పా ఐస్ అయితే జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది బప్పా ఐస్. ఇంకా కంప్లీట్గా ఫినిషింగ్ అయితే కాలేదు, ఫినిషింగ్ అయిన తర్వాత ఇంకా జబర్దస్త్ అనిపిస్తుంది వినాయకుడు. చూడొచ్చు మన మూషక్ రాజు. అండ్ ఈ విగ్రహం వచ్చేసి లాస్ట్ టైం ట్రెండింగ్, అండ్ ఈసారి కూడా ట్రెండింగ్లో ఉందన్నమాట. అండ్ కంప్లీట్గా మన నిజస్వరూపం మన బప్పాది ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే భయ్య అయితే తయారు చేసిండు విగ్రహం అనేది. లాస్ట్ టైం చాలా ట్రెండింగ్ అయింది ఈ విగ్రహము. మీరు చూడొచ్చు బొట్టు కానివ్వండి, కళ్ళు కానివ్వండి. సో ఈ విగ్రహం వచ్చేసి 14 ఫీట్స్ ఉంటుంది అనమాట మన బొజ్జగన్పై. మస్త్ అనిపించింది ఈ విగ్రహం కూడా. ఆల్రెడీ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఈ విగ్రహం కూడా కొంచెం హైలైట్ అనిపించింది, యూనిక్ అనిపించింది. మన టైగర్ పైన గణేష్ మహారాజ్ అయితే చెయ్యి పెట్టి నించున్నాడు. అండ్ ఇంకా కంప్లీట్ కాలే ఫినిషింగ్, బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది నాకు తెలిసి అయితే. సో ఇంకా ఫినిషింగ్ అయితే కాలేదు కాబట్టి ఇప్పుడిప్పుడే ఫినిషింగ్ అనేది అవుతుంది భయ్య దగ్గర, అండ్ కుందన్ వర్క్ కూడా అవుతుంది. సో మీరు చూడొచ్చు ఈ విగ్రహం కూడా పెద్ద విగ్రహం అన్నమాట. అండ్ ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా వర్క్ అయితే అయిపోయింది, అండ్ వాళ్ళు కుందన్ వర్క్ ఇప్పటివరకే ఫినిషింగ్ చేశారు. సో ఆ కుందన్స్ అనేది వెళ్ళిపోవద్దని మన కవర్తోనైతే కవర్ చేశారనమాట. సో మీరు చూడొచ్చు కుందన్ వర్క్ కూడా ఈసారి హైలైట్ చేపిస్తుండు భయ్య కుందన్ వర్క్. అండ్ పంచ కలర్ వచ్చేసి కంప్లీట్గా డార్క్ పింక్ కలర్ అనమాట. సో భయ్య అయితే చాలా బ్యాక్గ్రౌండ్లో అయితే యూనిక్ బ్యాక్గ్రౌండ్లో అయితే తయారు చేసిండు. సో ఈ విగ్రహం చూడొచ్చు కంప్లీట్గా మన పికాక్ పైన గణేష్ మహారాజ్ అయితే నించున్నట్టు. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూడొచ్చు మీరు, చాలా యూనిక్ అనిపించింది విగ్రహము. అండ్ కుందన్ వర్క్ కూడా అయిపోయింది విగ్రహంకి అయితే. అండ్ ఇంకా కళ్ళు అవన్నీ ఫినిషింగ్ కాలేదు. సో ఆ ఫినిషింగ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొకసారి వీడియో తీసి అయితే చూపిస్తాను. సో ఈ విగ్రహం వచ్చేసి ఈ విగ్రహం కూడా పెద్ద విగ్రహం అనమాట. మన గణేష్ మహారాజ్ అయితే సిట్టింగ్ పొజిషన్లో క్రాస్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు రాజా టైప్లో. అండ్ ఈ గణేష్ ఐస్ అయితే జబర్దస్త్ అనిపించింది, ఐస్ కానీ బొట్టు కానీ. సో ఈ భయ్య అయితే వర్క్ అయితే చాలా ఫిదా అయిపోవాలి, బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది అనమాట. సో ఈ విగ్రహం చాలా పెద్ద విగ్రహము, బ్యాక్గ్రౌండ్ తోటి దగ్గర ఒక 16 ఫీట్స్ అయిపోతుంది విగ్రహంకి అయితే. సో ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉంది. లెఫ్ట్ అండ్ రైట్కి మనకి ఎలిఫెంట్స్ వచ్చినాయి అనమాట. అండ్ చూడవచ్చు మీరు బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, అండ్ ఐస్ కానివ్వండి. ఈ విగ్రహం కూడా చాలా పెద్ద విగ్రహం అనమాట. ఒక 18 ఫీట్స్ 17 to 18 ఫీట్స్ అయితే ఉంటుంది మన గణేష్ మహారాజ్ విగ్రహం అయితే. సో మీరు చూడొచ్చు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్కి మనకి ఎలిఫెంట్స్ అయితే ఇచ్చిండు అనమాట మన గణేష్ మహారాజు. అండ్ పంచ అయితే కడతాడనమాట భయ్య. సో అందుకే అక్కడ వైట్ కలర్ వదిలేసిండు, ఎందుకంటే మన నిజ పంచ అయితే కడుతున్నాడు భయ్య అయితే. సో ఇది ఇంకొక విగ్రహం అనమాట. సో కృష్ణుడి రూపంలో ఉంది విగ్రహం. చూడొచ్చు మీరు ఇక్కడ కుందన్ వర్క్ అనేది అయిపోయింది.
సో చూడండి ఎలా ఉంది ఐస్ కానివ్వండి, చాలా అవసరం వర్క్ అయితే చేసిన అనమాట. జై బోలో గణేష్ మహారాజ్కి.